నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడులో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు విజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తమిళనాడు ఫలితాల్లో సునామీ సృష్టించింది టీవీకే. వందకు పైగా స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీవీకే దూసుకెళ్తోంది. ఇలాంటి టైంలో ప్రస్తుతం అందరి దృష్టి త్రిషపైనే ఉంది. తమిళనాడు హిస్టరీలో ఎంజీఆర్, జయలలిత ఒక సంచలనం. సినిమాల్లో సూపర్ హిట్ అయిన ఈ జోడీ రాజకీయాల్లోనూ అద్భుతాలు చేసింది. ఎంజీఆర్ సీఎంగా ఉండగా జయలలితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు అమ్మగా కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని త్రిష భర్తీ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఎంజీఆర్, జయలలిత తర్వాత విజయ్, త్రిష జోడీ తమిళనాడుని ఏలబోతున్నట్లుగా కనిపిస్తోంది. విజయ్, త్రిషలది 2 దశాబ్దాల ప్రయాణం. ఈ జోడీకి తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పబోతోంది అని అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష అండగానే ఉంది. ఏది ఏమైనా నీ వెంటే నేనుంటా అంటూ ఇచ్చిన మాట ప్రకారం విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది త్రిష అంటూ మాట్లాడుకుంటోంది సోషల్ మీడియా. ఇప్పుడు విజయ్ గెలుపుతో త్రిష కూడా త్వరలో టీవీకే పార్టీలోకి ఎంట్రీ ఇస్తుందంటూ టాక్ ఉంది. ముఖ్యమంత్రి కావాలన్నదే తన లక్ష్యం అంటూ గతంలో త్రిష చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయి. సాధారణంగా తమిళ రాజకీయాల్లో మహిళా ఓటర్ల ప్రాధాన్యత చాలా ఎక్కువ. జయలలిత ఉన్నప్పుడు మహిళలంతా ఏకపక్షంగా అన్నాడీఎంకేకు ఓటేశారు. ఇప్పుడు విజయ్ పార్టీకి ఆ స్థాయిలో మహిళల మద్దతు లభించాలంటే ఒక పాపులర్ లేడీ ఫేస్ అవసరం, ఒక ప్రామినెంట్ లేడీ ఫేస్ అవసరం. ఈ నేపథ్యంలో త్రిషకు ఉన్న క్లీన్ ఇమేజ్, ఆమె పాపులారిటీ విజయ్కు కలిసి వచ్చింది. తమిళనాడు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆమె గేమ్ చేంజర్గా మారింది. జయలలితను తమిళనాడు ప్రజలు అమ్మగా ఆదరించడానికి ఆమెలోని ధైర్యం, పట్టుదలే కారణం. త్రిష కూడా కోలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా నెంబర్ 1 స్థానంలో ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు విజయ్ వెనుక ఒక పిల్లర్లా నిలబడ్డ త్రిషను తమిళ ప్రజలు ఖచ్చితంగా జయలలిత వారసురాలిగా చూసే అవకాశం ఉందని అనలిస్టులు అంచనాలు వేస్తూ ఉన్నారు. విజయ్ తన పార్టీని చాలా పక్కాగా ప్లాన్ చేశారు. ఇప్పటికీ యూత్, అలాగే రైతులు, మహిళా ఓటర్లు ఆయన వైపు ఉన్నారు. ఇప్పటికీ కూడా సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తే సక్సెస్ అవుతారా అన్న ప్రశ్నకు విజయ్ తన విక్టరీతో సమాధానం ఇచ్చేశారు. తొలిసారి బరిలోకి దిగిన విజయ్ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేసి హిస్టరీని రీక్రియేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే హిస్టరీ క్రియేట్ చేసేసారనే చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో త్రిష డిప్యూటీ సీఎం లేకపోతే హోంమంత్రి అయ్యే అవకాశం ఉంది. వెండితెర జోడీ ఇకపై తమిళనాడు రాజకీయాల్లోనూ తమ జైత్రయాత్రను కొనసాగించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న కొంతమంది ఇటు విజయ్, త్రిష అభిమానులు.